వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. ది డిబేట్ స్పాన్సర్ బై వెసిల్లా అగ్రిగేట్ అండ్ కాంక్రీట్. మొత్తానికి ఇక రేవంత్ వంతు వచ్చింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు అయితే దాదాపు ఖరారైపోయింది. అయితే నిన్న మొన్నటి వరకు ఎవరుంటారు ముఖ్యమంత్రిగా, రేవంత్ను అంగీకరిస్తారా లేదా? ఎందుకంటే కొత్తగా వచ్చాడు పార్టీలోకి, దాదాపు 5 సంవత్సరాలు అవుతుందేమో ఆయన పార్టీలో జాయిన్ అయ్యి. మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి? మరి వారందరూ కూడా రేవంత్కి అబ్జెక్షన్ చెప్పేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేటువంటి రకరకాల చర్చలు జరిగినాయి. నిన్న సాయంత్రం 8 గంటలకే ఆయన రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ కొన్ని లుకలుకలు అయితే కాంగ్రెస్ పార్టీలో వచ్చాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్లని అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం అయితే బుజ్జగించినట్లు తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు అయితే వచ్చింది, ఢిల్లీ బయలుదేరుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రేవంతే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేవంతే ముఖ్యమంత్రిగా పేరైతే ఖరారైంది. ఇప్పటికే ఆయన్ని సిఎల్పి లీడర్గా ఎన్నుకున్నారంటూ ఢిల్లీ పెద్దలు కూడా చెప్పారు. మొత్తానికి రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఏ విధంగా కొనసాగిస్తారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు అంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే పెద్ద ఎత్తున కోరుకున్నారు. సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించినటువంటి అత్యుత్సాహపరులు అనుకోవచ్చు, సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలు అనుకోవచ్చు, పెద్ద ఎత్తున డబ్బా కూడా కొట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉండాలని, జగన్మోహన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఫోన్ చేసి సపోర్ట్ అడిగారని, బహుశా మరి జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి ఫోన్ చేసి అడుగుతారేమో, అదైతే ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారు సహాయ సహకార్యాలు అందుతాయని, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని రకరకాలుగా ఇటు సోషల్ మీడియాలో చర్చలు జరిగినాయి. ఏది ఏమైనప్పటికైనా ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ సొంత క్యాడర్ ఏ విధంగా కొంతమంది వ్యతిరేకించారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించింది. ఇక్కడ వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల గారు అయితే ఒక అడుగు ముందుకేసి బట్టి విక్రమార్క గారికి ఇవ్వాలని, లేకపోతే ఇంకా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. బ్లాక్ మెయిలర్లకి ఇవ్వకూడదు ఎవరు అని చెప్పేసి కూడా మాట్లాడారు ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి. అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పేసి కోరుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ టీపీ అభిమానులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని కోరుకున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే వారికి ఇక వారి పోస్టింగ్లకి అయితే అదుపు లేకుండా పోయింది. జగన్ అన్నకు ఫోన్ చేశాడు రేవంత్ రెడ్డి గారు. నిజంగా మరి అంత పరిస్థితులు అయితే ఉండేటువంటి అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాష్ట్రాన్ని ఆయన సరిగా చక్కదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. ఇటు తెలంగాణలో ఏ విధమైనటువంటి రిజల్ట్ వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిజల్ట్ వచ్చింది అనేటువంటి ఒక భయాందోళన అక్కడ ప్రభుత్వం ఉంది. కానీ వైసీపీ శ్రేణులు అయితే అసలు ఇక వారి పొగడ్తలకైతే అదుపు అయితే లేదు. అది అయితే ఇంకొక అంశం. మొత్తానికి ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే రేవంత్ ఏ విధంగా మరి ముందుకు రాగలరు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా నెగ్గుకు రాగలరు, 5 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మరి పదవిని కొనసాగిస్తారా లేదా అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం అమర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సెక్రటరీ మనతోటి జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు మరి కొద్దిసేపట్లో మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా అమర్ గారితో మాట్లాడదాం, సీనియర్ జర్నలిస్ట్. అమర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని కోరుకున్న వ్యక్తుల్లో కాంగ్రెస్ పార్టీలో కొంత క్యాడర్ ఉంటే, అయితే క్యాడర్ ఎక్కువ మంది ఆయనే కావాలనుకున్నారు, కొంత క్యాడర్, కొంత సీనియర్ నేతలు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని చెప్పేసి కోరుకున్నారు. ఎందుకు అయ్యి ఉండొచ్చు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదని వైఎస్ఆర్సీపీ వాళ్ళ కొత్తగా నిర్ణయం తీసుకుంది కాదు. ఎన్నికల సందర్భంలో కూడా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నారో వాళ్ళను ఓడించేందుకు మామూలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడించగలటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి తెలంగాణలో. ఆ విషయాలు చాలా అంతర్గతంగా ఎట్లా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని రకరకాల రూపంలో ఆ ప్రాంతంలో తిప్పడం అనేది మేము కలారా చూసాం ఎలక్షన్ సందర్భంగా. అయితే రేవంత్ రెడ్డి అయితే మరి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం అని అంటే
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ నాయకుడు, ముఖ్యంగా యువకుడు, ఒక కసితో పనిచేయాలనే ఒక సంకల్పంతో ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయితే దీని ప్రభావం రేపు ఆంధ్రప్రదేశ్ మీద పడితే మా పరిస్థితి ఏంటిది అనేది వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. అంటే దీని ఎఫెక్ట్ మా మీద పడితే అక్కడ కొన్ని రోజులనే ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మా మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అనే మీద చాలా ఆందోళనకరంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్కి సంబంధించి చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వాళ్ళు ఇండైరెక్ట్గా ఎన్నో ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్సీపీకి అంత బాధ ఉండవలసిన అవసరం కానీ లేకపోతే అవసరం లేదు, కానీ అక్కడ భయపడుతున్నాడు ఆయన. అంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి సంబంధాల వల్ల ఆయన భయపడుతున్నాడు, కానీ ఆయన భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రజలే ఏ విధంగా ఉన్నారో అని చూసుకునే పరిస్థితిలో లేరు మీరు అక్కడ ఆంధ్రాలో. మీ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఏ రకంగా ఒక నియంతలాగా వ్యవహరించాడో అదే పొజిషన్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఇవాళ ప్రజలు బాగా గమనిస్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా అహంకారానికి వ్యతిరేకంగా ఇక్కడ వ్యతిరేకంగా ఓటు ఇచ్చారు. ఇక్కడ ఆయన మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుందా లేదా, లేకపోతే ఈ పాలన ఏ విధంగా ఉంటుందనే విషయం వదిలిపెట్టి ఆయన అహంకార ధోరణి, ఆయన వ్యవహరిస్తున్న తీరు, ప్రజల పట్ల ఆయన చేస్తున్నటువంటి తీరు, అంటే వ్యవహరిస్తున్న తీరు నేను బాగా ప్రజలు గమనించి సరైన సమయంలో తీర్పిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో వారు చేస్తున్నటువంటి కింది స్థాయిలో చేసినటువంటి ఆగడాలు అన్నీ కావు. అందుకని ఈరోజు చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 50% పైగా ఓట్లతో విజయం సాధించారు. అంటే దాదాపు 100కు 50 శాతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే విజయం సాధించారంటే అక్కడ స్థానికంగా ఏ రకంగా హింస జరుగుతుంది, కార్యకర్తల మీద ఏ విధంగా దాడులు జరిగినాయి, సామాన్య ప్రజల మీద ఏ విధంగా దాడులు జరిగినాయి దానికి ఉదాహరణ భాగంగానే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రిజల్ట్. ఇదే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా కనపడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు విషయంలో కావచ్చు, లేకపోతే లోకేష్ గారి విషయంలో కావచ్చు, ఇతర అక్కడ రాజకీయంగా ఈవెన్ పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు అక్కడ అతను కూడా భారీగా నష్టం కలిగించేటువంటి అంశం. అతను గమనించి ఇప్పటికైనా అంటే మేము తెలంగాణలో ఏం జరిగింది, అహంకారం తాటిపోతే ఏం జరిగింది అనేది ఒకసారి ఆయన ఆత్మపరిశీలన చేసుకొని నేను కూడా ఒక మామూలుగా ఉండాలని ఆయనకి ఇంకా ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇక్కడ ఆ నలుగురు ఎలాగ ఉన్నారో బీఆర్ఎస్ లో కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఆ నలుగురు ఉన్నారు. ఇక్కడ ఈ నలుగురు ఆ పార్టీకి ఏ విధంగా చేటు తెచ్చారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ నలుగురు అనేది ఖచ్చితంగా ఎమ్మెల్యేలు. ఇక్కడ కనీసం బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలను వచ్చినాయి, కానీ అక్కడ ఆయన కనీసం రేపు రాబోయే నాకున్నటువంటి సమాచారం మేరకు ఒక జర్నలిస్ట్గా నాకున్నటువంటి అక్కడ ఉన్న నెట్వర్క్తో నేను చెప్తున్నట్టు మాటలు అక్కడ కనీసం ఆయన ప్రతిపక్ష హోదా లభిస్తుందా లేదా అని నాకు అనుమానంగా ఉంది ఆంధ్రాలో. ఎందుకంటే ఇక్కడే పరిస్థితులు అక్కడ పరిస్థితులు పెద్ద భిన్నంగా ఏమీ లేవు. సో ఈ పరిస్థితుల్లో ఆ తెలంగాణ రిజల్ట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద భారీగా పడబోతుంది. అక్కడ ఈ నియంత్రిత పోకడలకు ఇక్కడ ఏ విధంగా అయితే ప్రజలు తీర్పిచ్చారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా తీర్పిస్తారని అనుకుంటున్నాను. నాకున్నటువంటి సమాచారం కూడా అది. రైట్, మళ్ళీ వస్తాను అమర్ గారి మీ దగ్గర. మనతోటి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. లక్ష్మీనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి బీజేపీ అధికారంలోకి వస్తుందేమో, హంగొస్తే భారతీయ జనతా పార్టీ ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేటువంటి వాదన కూడా ఉంది గతంలో. వాటన్నిటికీ చెక్ పడుతూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజార్టీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. సో 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారని అనుకోవచ్చా? సీనియర్లు అందరినీ సమన్వయం చేసుకొని వీళ్ళందరూ ఎవరు కూడా వారి అలకలను తీరుస్తూ మరి వారి అందరికీ కూడా సమన్వయం చేసుకుని ముందుకు పోయే పరిస్థితులు ఉంటాయి? ముందుగా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే కాంగ్రెస్ టీం కూడా. ఇప్పుడు ఏంటంటే జనరల్గా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు 89లో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు చెన్నారెడ్డి గారు 2 సంవత్సరాలు చెన్నారెడ్డి గారిని దింపడానికి విపరీతమైన మత గొడవలు సృష్టించి మరి జనార్దన్ రెడ్డి ఎక్కించారు. ఎవరు సృష్టించారంటారు? అది అందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారు అని పబ్లిక్ సీక్రెట్గా చెప్పుకుంటారు. అది అయిపోయింది. జనార్దన్ రెడ్డి గారు ఎక్కారు. జనార్దన్ రెడ్డి గారు ఎక్కించి ఆయన 2 సంవత్సరాలు చేసినట్టు మళ్ళీ లాస్ట్ ఇంట్లో మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు. వచ్చిన తర్వాత బంగారపల్లిలో పెట్టి మళ్ళీ ఎన్టీ రామారావు గారికి ఇచ్చారు ప్రభుత్వం. అట్లా అంటే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది.
అలాగే అంటే ఎక్కడికప్పుడు అందరికన్నా కష్టపడ్డది రాజశేఖర రెడ్డి గారి తర్వాత చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారే కష్టపడ్డాడు. అవును. ఇప్పుడు మా పార్టీ ఎక్కడా లేనిది బండి సంజయ్ గారు ఎంత పీక్కి తీసుకెళ్ళారు, బ్రహ్మాండం తీసుకెళ్ళారు. ఆయన తీసుకోవటం వల్ల మా బీజేపీ పార్టీ ఈ ఉనికి నిలబెట్టుకొని అధికారం తీసుకు అడుగులేసింది. మా సంజయ్ గారు చేసిన దాన్ని అదంతా కూడా లబ్ధి ఎవరికి చేసిందంటే రేవంత్ రెడ్డి గారికి వెళ్ళిందన్నమాట. ఆయన కూడా